హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 72. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నైట్ 12:30. షూ, నువ్వెందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? అసలే నా మీద కూడా వాళ్ళకి డౌట్ ఉంది కదా. నిన్ను చూస్తే భూమికి తెలిసిపోతుంది తన కొడుకుని కిడ్నాప్ చేసింది మనమే అని. తెలిసిపోతుంది కదా. నేను నిన్ను అడ్వైజ్ అడగలేదు, జస్ట్ డూ వాట్ ఐ సే. బేసిక్లీ ఒకరు చెప్తే వినడం, ఒకరు చెప్పింది చేయడం ఎప్పుడో మానేశాను. ఐ విల్ మేక్ ది రూల్స్ బికాస్ ఐఎమ్ ఎంపైర్ ఆఫ్ మై లైఫ్. డిడ్ యూ గాట్ ఇట్? కోపంగా పలికింది. అర్థమైంది. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు చెప్తావా, లేదంటే నన్ను వెళ్ళమంటావా? అసలే నాకు నిద్ర వస్తుంది. తన్వీర్ ఏం చేస్తున్నాడు? తనని చూడాలని వచ్చాను. తన్వీర్ కాదు, రాక్షసుడు అని పెట్టాల్సింది. అలాంటి యారగెంట్ బిహేవియర్ని నేనెప్పుడు చూడలేదు కూడా. అసలు వీడే ఇలా ఉంటే ఇంకా వాడి కన్నబాబు ఇంకెలా ఉంటాడో. ఫుడ్ పెడితే తినడు. ఎవరైనా పిల్లలు భయపడతారు, కానీ వాడి కళ్ళల్లో భయం నేనెప్పుడు చూడలేదు. ఆ బ్లడ్లో పొగరు ఆ మాత్రం ఉంటుంది కదా, లేదంటే ఆ బ్లడ్కి వాల్యూ ఏమంటుంది? నువ్వేమంటున్నావు? ఆ బ్లడ్లో పొగరు ఉంటుందా అంటే ఏంటి? నువ్వు అన్నదానికి అర్థం ఏంటి? షూ, నీకు ఎంతవరకు కావాలో అంతవరకు తెలుసుకుంటేనే నీకు మంచిది. అంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని ట్రై చేయొద్దు అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని తన్నుని కట్టిపడేసిన రూమ్లోకి ఇద్దరూ వచ్చారు. నువ్వు వాడిని కిడ్నాప్ చేయించావు. వాట్ నెక్స్ట్? ఎన్ని రోజులు వాడిని ఇలానే ఉంచుకుంటాం? నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తావు? అసలే ఆర్మన్ తన్ను కోసం సీరియస్గా ట్రై చేస్తున్నాడు. పోలీస్ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాడిని కిడ్నాప్ చేసింది మనమే అని తెలిస్తే, అసలే ఇప్పటికే తన్ను సిటీలోనే ఉన్నాడని వాళ్ళకి తెలిసిపోయింది. సీసీటీవీ ఫుటేజ్తో కిడ్నాప్ చేసిన రౌడీస్ని వెతుకుతున్నారు. వాళ్ళని సిటీ నుంచి పంపించేశాను, కానీ వాళ్ళు దొరికితే మనం దొరకడం ఈజీ అవుతుంది. ఇష్యూ సీరియస్ అయింది. నెక్స్ట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సింది. తన్నుని కిడ్నాప్ చేసి ఇద్దరిని డివోర్స్ తీసుకోమంటే తీసుకుంటారు. మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటే అయ్యేలా లేదు. ఇంకా మనకి తన్నుతో అవసరం లేదు. అలానే వీడు భూమి మీద ఉండడం వల్ల ఎవరికి యూజ్ లేదు. ఆర్మర్ని భూమి పెళ్లి చేసుకుంది తన్ను కోసమే. ఇప్పటికీ తనతో కలిసి ఉంటుంది కేవలం తన్ను కోసమే. ఆ తన్నునే లేడంటే భూమి ఆర్మర్ని మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తుంది. భూమి మీద నీ రివెంజ్ అండ్ నాకు కావాల్సింది రెండూ కూడా తన్నుని చంపేయడం మీదే డిపెండ్ అయ్యింది. నువ్వు చెప్పేది నిజమే, కానీ తన్నుని చంపడం అంత తేలిక కాదు. తన్నుకేమన్నా అయ్యిందని ఆర్మన్కి తెలిసిందంటే అంటూ భయంగా చూస్తుంది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తానో నువ్వు అలా చేస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పైగా మన రివెంజ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. వీడు నిద్రలో ఉన్నాడు. లేచి మనల్ని చూసే కంటే ముందే మనం వెళ్ళిపోవడం బెటర్ అంటూ ఇద్దరూ బయటకు వచ్చేశారు. నేను చెప్పింది గుర్తుంది కదా. రేపటితో భూమి ఆర్మన్లకి మనం ఇచ్చే గిఫ్ట్తో ఇద్దరు షాక్ అవ్వాలి అంటూ తను చెప్పేంతలోనే డోర్ ఓపెన్ చేసుకుని తన్ను బయటకు వచ్చాడు. తన్ను బయటకు వచ్చి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. షూ, నువ్వేం చేసావు? డోర్ క్లోజ్ చేయలేదా? నాకేం తెలుసు, నువ్వు వాడిని కట్టేసి ఉంటావనుకున్నాను. అందుకే డోర్ క్లోజ్ చేయలేదు. మనం తర్వాత గొడవ పడవచ్చు, ముందు వాడిని పట్టుకుందాం అంటూ తన ఫేస్ కవర్ చేసుకుంటూ తన్నుని పట్టుకోవడానికి ఇద్దరు ట్రై చేస్తున్నారు. నేను మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ ఆ ఇంట్లో మొత్తం తిరుగుతూ వాళ్ళకి దొరకకుండా వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. వీడి విషయంలో నెగ్లెక్ట్ చేశాం. వీడు తప్పించుకుంటే ఇంకేం లేదు. మనం వాడిని పట్టుకోవాలి. మెయిన్ డోర్ లాక్ చేసావు కదా, తన్ను బయటికి వెళ్ళకూడదు అనేసి డోర్ లాక్ చేసి ఇద్దరు తన్ను కోసం వెతుకుతున్నారు. నేను ఫస్ట్ మమ్మీకి కాల్ చేస్తాను. నన్ను కిడ్నాప్ చేశారని మమ్మీకి చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను వాళ్ళు పట్టుకోకుండా నేనేం చేయాలి అనేసి థింక్ చేస్తూ తనకు ఆలోచన రాగానే వాళ్ళకు కనిపించకుండా ఫస్ట్ మెయిన్ ఆఫ్ చేశాడు. ఇప్పుడే పవర్ కట్ అయింది. కేర్ఫుల్,
వాడు తప్పించుకోకూడదు అంటూ ఇద్దరూ చూస్తున్నారు. తను తన హ్యాండ్కి ఉన్న ఆటోమేటిక్ వాచ్లో టార్చ్ ఆన్ చేసుకుంటూ వాళ్ళు కనిపించకుండా ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళాడు. మమ్మీకి కాల్ చేద్దామంటే ఫస్ట్ భూమి నెంబర్కి కాల్ చేశాడు. భూమి మొబైల్ రింగ్ అవుతుంటే మమ్మీ పికప్ ది కాల్ అనేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. రాధమ్మ కూతురు భూమి ఇక్కడే ఉంటుంది, కానీ అగ్నిహోత్రం మంజిల్లో తనకేంటి పని? తను ఇక్కడికి ఎలా వచ్చింది? తన అమ్మను చంపిన హైటెక్ బామ్మకి తనకి సంబంధం ఏంటి? ఏదైతే మనకేంటి, ముందైతే నా మొబైల్ని తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ ఇంట్లో భూమి ఎక్కడుంటుంది, ఎలా తెలుసుకోవాలి అనేసి భూమి కోసం వెతుకుతూ అగ్నిహోత్రం మంజిల్లో ఉన్న అన్ని రూమ్స్ని చెక్ చేస్తూ భూమి ఆర్మన్ రూమ్కి వచ్చాడు విచ్యుత్. ఈ రూమ్లోనే నా మొబైల్ ఉంటుంది. వీళ్ళిద్దరూ లేచి నన్ను చూసేలోపు నా మొబైల్ని తన మొబైల్తో రీప్లేస్ చేయాలి. బట్ నా మొబైల్ ఎక్కడా అంటూ రూమ్లో చూస్తున్నాడు. తన్ను కోసం ఇద్దరు ఆలోచిస్తూ ఎప్పటికో ఆర్మన్ సోఫా సెట్లో అండ్ భూమి కింద బెడ్కి ఆనుకొని పడుకుంది. భూమి పక్కనే బెడ్లో తన మొబైల్ కనిపిస్తుంటే భూమి మొబైల్ని అక్కడ పెట్టేసి తన మొబైల్ తీసుకోకపోతుంటే అప్పుడే భూమి మొబైల్ రింగ్ అయ్యేసరికి భూమి కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న అతన్ని చూసి పెద్దగా అరుస్తుంది. అతను భూమి దగ్గర నుంచి పెనుగులాడుతూ మొబైల్ తీసుకోవడానికి ట్రై చేస్తూ భూమి మీద దాడి చేయబోతుంటే భూమి తన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ తన ఫేస్ని కవర్ చేసిన మాస్క్ని తీసి తన ఫేస్ని చూసి షాక్ అవుతుంది. విద్యుత్ భూమి మీద కత్తితో దాడి చేసేంతలో తన మెడ మీద గట్టిగా చేయి పడుతూ తనని వెనక్కి లాగేసరికి వెళ్ళి కింద పడ్డాడు. భూమి ఆర్ యు ఓకే అంటూ తనని పైకి లేపుతూ భూమి చేతికి వస్తున్న బ్లడ్ని చూస్తూ వాడిని కోపంగా చూశాడు. ఆర్మన్ అతని దగ్గరికి కోపంగా వెళ్లేంతలోనే విద్యుత్ అక్కడి నుంచి విండోలో తప్పించుకున్నాడు. భూమి నీకేం కాలేదు కదా, అసలెవరు నీ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? తన్ను కిడ్నాప్కి తనకు ఏదైనా సంబంధం ఉందేమో, ఇప్పుడే రిషికి ఇన్ఫామ్ చేస్తాను అంటూ భూమి హ్యాండ్కి ఫస్ట్ ఎయిడ్ చేసి రిషికి కాల్ చేస్తూ బయటకు వెళ్ళిపోయాడు ఆర్మన్. నా మీద అటాక్ చేయడానికి రాలేదు. తన ఇంటెన్షన్ నేను కాదు, తన మొబైల్. కానీ తన మొబైల్ కోసం ఇలా దొంగలా రావడం ఎందుకు? కాల్ చేస్తే నేనే మొబైల్ ఇచ్చేదాన్ని కదా. అసలు ఈ మొబైల్ కోసం ఎందుకు ఇలా వచ్చాడు? ఈ మొబైల్లో ఇంత ఇంపార్టెంట్ థింగ్ ఏముంది అంటూ మొబైల్ తీసుకొని చూస్తూ లాక్లో ఉండేసరికి సైలెంట్గా పక్కన పెట్టేస్తూ కింద మొబైల్ సౌండ్ వచ్చేసరికి కింద ఉన్న తన మొబైల్ని చూస్తూ నా మొబైల్ ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అంటూ లిఫ్ట్ చేస్తుంది. మమ్మీ కాల్ లిఫ్ట్ చేయలేదు, కట్ అయింది, ఆ కిడ్నాపర్ వస్తున్నారు అనేసి తన్ను కనపడకుండా హైడ్ అయ్యాడు. కాసేపటికి వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ వచ్చి భూమి మొబైల్కి కాల్ చేశాడు. మమ్మీ, నేను మమ్మీ, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. నాకు ఇక్కడేం నచ్చలేదు. నన్ను తీసుకెళ్ళిపోమని డాడీకి చెప్పు మమ్మీ. తన్ను నువ్వేనా నాన్న, ఎక్కడున్నావు? ఫోన్లో తన కొడుకు వాయిస్ వినేసరికి కంగారుగా అడుగుతుంది. మమ్మీ, నేనేం వెకేషన్కి రాలేదు, నన్ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు అడ్రస్, గూగుల్ మ్యాప్స్, ఇంటర్నెట్, వైఫై, మొబైల్ ఇస్తారేంటి? నాకేం తెలుసు? నేనే వాళ్ళ నుంచి తప్పించుకొని కాల్ చేశాను. నన్ను రేపు చంపేయడానికి ప్లాన్ చేశారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. డోంట్ లీవ్ దెమ్. డాడీకి చెప్పి వాళ్ళ కరెక్ట్ లెసన్ నేర్పించాలి. భూమి పరుగును బయటకు పరిగెడుతూనే తన్నుతో మాట్లాడుతూ ఆర్మన్ అంటూ గార్డెన్లో ఉన్న ఆర్మన్ దగ్గరికి వస్తుంది. భూమి అలా కంగారుగా వచ్చేసరికి భూమి వాట్ హ్యాపెన్ అంటూ ఆర్మన్ తనను పట్టుకుంటూ అడుగుతుంటే ఆర్మన్ మన తన్ను కాల్ చేశాడు అంటూ భూమి ఆర్మన్కి మొబైల్ ఇస్తుంది. తన్ను, డాడీ, తన్ను ఆర్ యూ ఫైన్ నాన్నా? నువ్వేం భయపడట్లేదు కదా? నువ్వెక్కడున్నావు జూనియర్? డాడీ, ఐఎమ్ లిటిల్ బిట్ స్వేర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ వాట్ వేర్. ఐఎమ్ డూ సంథింగ్ డాడ్. తను డోంట్ వరీ, మీ డాడీ నీకేం కానివ్వడు. మార్నింగ్కి నువ్వు మా దగ్గర ఉంటావు అంటూ ఆర్మన్ అన్నంతలో తన్ను దగ్గర అన్ని లైట్స్ ఆన్ అవుతూ పవర్ వచ్చేసింది. ఏయ్, వాడెవరికో కాల్ చేశాడు అంటూ ఇద్దరూ తన్ను దగ్గరికి వచ్చి తన్ను దగ్గరున్న ఫోన్ని లాగేసుకుంటూ తన్నుని పట్టుకున్నారు. తన్ను అంటూ భూమి అండ్ ఆర్మన్ ఇద్దరు కూడా మొబైల్లో అరుస్తూ కాల్ కట్ అయ్యేసరికి భూమి కంగారు పడుతుంది. భూమి, యూ డోంట్ వరీ, లీడ్ దొరికింది కదా. తన్ను వరల్డ్లో ఎక్కడున్నా ఈ నెంబర్ సిగ్నల్ ట్రేస్ చేస్తే తెలిసిపోతుంది. భూమి ఆర్మన్ చేతిలో మొబైల్ తీసుకొని ఆ నెంబర్ని చూస్తూ, ఆర్మన్, ఈ నెంబర్ నాకు తెలుసు.
భూమి ఏమంటున్నావు? ఈ నెంబర్ తెలుసా? ఎవరి నెంబర్? టైం లేదు. వాళ్ళు అలర్ట్ అయ్యేలోపు మనం తన్నుని ట్రేస్ చేయాలి. డెవిల్ ఆంటీ, నన్ను కిడ్నాప్ చేసింది నువ్వా? నిన్ను మా డాడీ వదిలిపెట్టాడు అంటూ తన్ను అనేసరికి నన్ను వీడు చూసేశాడు. వీడు తప్పించుకుంటే ప్రమాదం. వీడిని వదిలిపెట్టను అంటూ తన్నుని చంపడానికి వస్తుంది. జయంతి, నువ్వేం చేస్తున్నావు? ఆల్రెడీ ఆర్మన్కి తెలిసిపోయింది. ఆర్మన్ ఇక్కడికి వచ్చేలోపు మనం హైడ్ అవ్వాలి. ఫస్ట్ వాడిని తీసుకొని పదా అంటూ ఇద్దరు తన్నుని తీసుకొని కారులో బయటికి వెళ్ళిపోయారు. ఇది ఎవరి నెంబరో కాదు, శిరీష్ వాళ్ళ ల్యాండ్లైన్. నాకు బాగా తెలుసు. శిరీష్ వాళ్ళ ల్యాండ్లైన్ నుంచి తన్ను ఎలా కాల్ చేశాడు? భూమి, నువ్వు చెప్పేది నిజమైతే తన్ను ఇప్పుడు అక్కడే ఉన్నాడు. నీకు గుర్తుందా? ఆ లెటర్ మన రూమ్లో దొరికింది కదా. ఆ రోజు వాళ్ళు అక్కడికి వచ్చారు. అండ్ నీకు గుర్తుందా, ఆ రోజు అందరూ కిందే ఉన్నారు, బట్ జయంతి పైనుండి వచ్చింది. అంటే తన్నుని కిడ్నాప్ చేసిన తనే రూమ్కి వచ్చి లెటర్ పెట్టి విండో ఓపెన్ చేసి మనల్ని మిస్లీడ్ చేసింది. పిక్ భూమి, తనకి ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ భూమి అండ్ ఆర్మన్ కూడా ఇద్దరు తన్ను కోసం జయంతి ఇంటికి స్టార్ట్ అయ్యారు. మధుకర, ఆ కిడ్నాపర్ చాలా ఎక్కువ చేస్తున్నారు. నేను వాణ్ణి బేర్ చేయలేకపోతున్నా. వాణ్ణి త్వరగా ఏదొకటి చేయాలి, కోపంగా పలికింది హైటెక్ బామ్మ. నేను రాజుకి వాడి గురించి తెలుసుకోమని చెప్పాను కదా, తెలుస్తుంది. వాణ్ణి వదిలేది లేదు. రాజు, ఏమైంది? నీకు చెప్పిన పని ఫినిష్ చేశావా? డీటెయిల్స్ తెలుసుకున్నావా? సార్, ట్రై చేస్తున్నాను, తెలుసుకున్నాను. వాడి పేరు విద్యుత్ అండ్ వాడు వైజాగ్ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా వర్క్ చేసేవాడు. బట్ ఇప్పుడు వాడు అక్కడ పనిచేయట్లేదు. లైట్ వేయి. 2 years నుంచి వాడి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇది వాడి ఫోటో అంటూ చూపించాడు. ఛా, ఈ విధవ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. వీడు నాకు దొరికితే నా చేతిలో చచ్చిపోతాడు. రాజు, వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకొని పట్టుకో. మార్నింగ్కి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండాలి. వాడి కోసం మనం వెతకడం కాదు, మన కోసం వాడే వస్తాడు. అంతే కోపంగా రాజుకి చెప్పింది హైటెక్ బామ్మ. హా మేడం అంటూ రాజు వెళ్ళగానే, ఈ వార్డ్ బాయ్ని నేనే ఈరోజు షాపింగ్ మాల్లో చూశాను. నా వెనకే ఉంటూ నన్నే ఆడుకున్నాడు. ఇన్ని రోజులు తెలియదు కదా, ఇకపై నేను ఆడుకుంటాను. మధుకర, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది, వాడే అనుకుంటా అంటూ కాల్ లిఫ్ట్ చేసింది హైటెక్ బామ్మ. ఏంటి రోజు మాల్కి వచ్చి మనీ ఇవ్వకుండా వచ్చేసావు? నేనంటే భయం పోయిందా? నువ్వు చేసిన దారుణం అందరికీ తెలిసేలా చేయమంటావా? ఆహా, నేను వేరే రీజన్ వల్ల నిన్ను కలవలేకపోయాను. నేను చేసిన తప్పుకి రేపు నేను నీకు డబుల్ అమౌంట్ ఇస్తాను. నేను ఎక్కడికి రావాలో నువ్వే చెప్పు అంటూ బామ్మ అనేసరికి విద్యుత్ బామ్మకి అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశాడు. అమ్మ, నువ్వేం చేయబోతున్నావు? నేను నీకు హెల్ప్. మధుకరా, నువ్వు రాధమ్మ కూతురు సంగతి చూడు. ఇది నేను చూసుకుంటాను. ఎవడో ఏంటో తెలిసింది కదా, ఇంకా ఈ కథ నేను నడుపుతాను. రేపటితో వాడి కథకి ముగింపు పలుకుతాను. తన చావుని తనే వెతుకుతూ వస్తున్నాడు అంటూ కన్నింగా నవ్వుతుంది హైటెక్ బామ్మ. తను ఎక్కడున్నావు నాన్న అంటూ భూమి లోపలికి వస్తుంది. జయంతి అంటూ ఆర్మన్ అండ్ ఏసీపీ రిషిధర్ కూడా వచ్చి మొత్తం చూస్తున్నారు. ఆర్మన్, మనకి విషయం తెలిసిపోయిందని వాళ్ళకి తెలిసి ఇక్కడే ఎందుకుంటారు? ఆల్రెడీ సిటీని అలర్ట్ చేశాను. యూ డోంట్ వరీ. ఎవరో ఏంటో తెలిసింది కదా. బాబుని రెస్క్యూ చేయడం సింపుల్, మీరు కంగారు పడకండి. జయంతి, నా మీద పగతో నా కొడుకుని కిడ్నాప్ చేశావు. నిన్ను మాత్రం క్షమించను. భూమి, జయంతి ఎస్కేప్ అయింది. శిరీష్కి తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా, తనకు కాల్ చేసి అడిగితే తెలుస్తుంది కదా అంటూ ఆర్మన్ అనేసరికి భూమి శిరీష్కి కాల్ చేస్తుంది. ఆర్మన్ తనకు కూడా ఏం తెలియదు అంటున్నాడు. నేను చెప్పేసరికి తను కూడా షాక్ అయ్యాడు. జయంతి శిరీష్ గణితని వెకేషన్ అంటూ అవుట్ ఆఫ్ స్టేషన్కి పంపించింది. మార్నింగ్కి వాళ్ళు వచ్చేస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాత్రం చేసేదేముంది? జయంతి తెలివిగా తన మొబైల్ కూడా ఇక్కడే వదిలేసింది. మనకు నిజం తెలిసిందని తను ఇంకా కేర్ఫుల్గా ఉండొచ్చు. తను డేంజర్లో ఉన్నాడు. భూమి, తన్నుకేమన్నా అయిందంటే ఆ ఊహ కూడా నా వల్ల కాదు. తనకేమన్నా అయ్యిందంటే నేను బ్రతికి ఉన్న అర్థం లేదు, ఏడుస్తూ అంటుంది భూమి. భూమి, నీకు నేను మాటిచ్చాను కదా, నా ప్రాణం పోయినా నా మాట నిలబెట్టుకుంటాను. తన్నుని నీకు అప్పగిస్తాను. రిషి, తన్నుని వాళ్ళు నార్మల్గా తీసుకెళ్ళలేరు, కన్ఫర్మ్.
కార్ యూజ్ చేయాలి. బట్ తన కార్ ఇక్కడే ఉంది. అంటే తనకెవరో హెల్ప్ చేస్తూ ఉండాలి. లేదంటే క్యాబ్ ఏమైనా యూజ్ చేసుండాలి. ఆర్మన్ యూ ఆర్ రైట్. ఈ స్ట్రీట్ నుండి ఈ టైంలో ఓ క్యాబ్ మాత్రమే వెళ్ళిందని చూసిన వాళ్ళు చెప్పారు. అండ్ సీసీ ఫుటేజ్‌లో ఆ నెంబర్ ట్రేస్ అయింది. క్యాబ్ డ్రైవర్‌ని పట్టుకుంటే తను ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రిషి టైం లేదు. వాళ్ళు అలర్ట్ అయ్యేలోపు మనం తన్నుని విడిపించాలి. ఛ! అయిపోయింది. అంతా అయిపోయింది. అందరికీ నేనే కిడ్నాప్ చేశానని తెలిసిపోయింది. నా కొడుకు శిరీష్ కూడా నన్ను అసహ్యంగా చూస్తాడు. ఇక్కడి నుంచి పారిపోదామంటే పోలీసు వాళ్ళు అడుగడుగునా ఉన్నారు. నేను ఆ రోజు చెప్పాను. వీడిని ఆ రోజు చంపేస్తే ఏ బాధ ఉండేది కాదు. చంపేద్దామన్నాను. కానీ నువ్వు వినకుండా ఆపేశావు. ఇప్పుడు వాడు నన్ను నిండా ముంచేశాడు. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఆ రోజు ఎందుకు వద్దన్నావు? ఈరోజు ఎందుకు చంపేద్దామన్నావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అదంతా నీకు అనవసరం. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాకు అవసరం లేదంటున్నావా? పోలీసులు వెతికితే దొరికేది నేనే. ఎందుకంటే వీడు నన్ను చూసేశాడు. భూమి కాల్ చేశాడు. ఆ ఇల్లు నాదే అని తెలిసిపోయింది. ఏమైనా తేడా వస్తే దొరికేది నేనే. నీకేం? నువ్వు హ్యాపీగా ఎస్కేప్ అవుతావు. ఏయ్, నా గురించి నిజం తెలిస్తే ఆ క్షణమే నువ్వు చచ్చిపోతావు. నీకు చెప్పాను కదా, మన పగ తీరాలంటే మనలో ఎవరో ఒకరు బయట ఉండాలి. నా గురించి నువ్వేం తెలిసినా తెలియకపోయినా నువ్వు చేస్తావు. ఆలోపు భూమి కొడుకుని అడ్డు తొలగించుకుందాం. ఇప్పుడు వాణ్ణి చంపేసి ఇక్కడి నుంచి నిన్నెవరికి తెలియకుండా హైడ్ చేస్తాను పద అంటూ తన్ను కోసం రూమ్లోకి వచ్చారు. జయంతి తన్ను ఇక్కడే ఉండాలి కదా. వాడికి క్లోరోఫామ్ ఇచ్చి రూమ్ కేర్ఫుల్గా లాక్ చేస్తావు కదా. నేను కేర్ఫుల్గా చేశాను. కానీ వాడు ఎలా తప్పించుకున్నాడో తెలియడం లేదు. వీడు తప్పించుకుంటే మనం దొరికిపోతాం. ఫస్ట్ వాడిని పట్టుకోవాలి అంటూ తన్ను కోసం చూస్తుంటే రూమ్లో వాళ్ళకి కనపడకుండా ఉన్న తన్ను రూమ్లో నుంచి బయటకు వస్తూ రూమ్ డోర్ క్లోజ్ చేసి లాక్ చేసేశాడు. జయంతి వాడు డోర్ లాక్ చేశాడు. ఈరోజు వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇంకేంటి చేసేది? ఇద్దరం చెక్కభజన చేద్దాం. చిన్నపిల్లాడు ఇద్దరిని మాయ చేసి తప్పించుకున్నాడు. వీడి కన్నబాబు ఎవడో కానీ మాయలోడు కాడు. వీడే ఇలా ఉంటే ఇంక వాడెలా ఉంటాడో. ఏయ్, సోది కట్టిపెట్టి ఇక్కడి నుంచి తప్పించుకొని వాడిని పట్టుకోవాలి. ఏమైనా ప్లాన్ చెయ్యి అంటూ రూమ్లో ఇద్దరు బయటికి వెళ్లే మార్గం చూస్తున్నారు. ఇదంతా ఫారెస్ట్లా ఉంది కదా, చీకటిగా ఉంది. నేనేం చేయాలి? మమ్మీ డాడీ నా కోసం వెతుకుతుంటారు. నేను మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాలి అంటూ ఆ ఓల్డ్ బంగ్లా నుంచి బయటకు వచ్చి ఫారెస్ట్లో ఆ చీకట్లో చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు తన్ను. ఆర్మన్, ఆ డ్రైవర్ని పట్టుకున్నాం. ఆ డ్రైవర్ వాళ్ళని వికారాబాద్ ఫారెస్ట్లో డ్రాప్ చేశాడంట. పోలీస్ ఆఫీసర్స్ డ్రైవర్స్ని తీసుకొని అక్కడికే వస్తున్నారు. మనం కూడా స్టార్ట్ అవుదాం అంటూ రిషి, ఆర్మన్, భూమి ముగ్గురు వికారాబాద్కి స్టార్ట్ అయ్యారు. అర్జున్, మన భూమి, ఆర్మన్ ఇప్పుడే కాల్ చేశారు. తన్ను గురించి తెలిసిందంట. తన్నుని ఆ జయంతి కిడ్నాప్ చేసిందంట. ఇప్పుడు వాళ్ళు వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. నాకు వాడిని చూడాలని టెన్షన్గా ఉంది. అంజలి, నువ్వు ఎగ్జైట్ అవ్వకు. మనం ఇప్పుడే స్టార్ట్ అవుదాం. అక్కడ భూమి, ఆర్మన్ ఉన్నారు కదా, తన్నుకేం కాదు అంటూ అంజలి, అర్జున్ కూడా స్టార్ట్ అయ్యారు. డాడ్, ఆ తన్నుని ఎవరు కిడ్నాప్ చేసిందో తెలిసిపోయింది. మన అర్పిత ఆడపడుచు అత్త జయంతి కిడ్నాప్ చేసిందని అందరూ కూడా ఇప్పుడు తన్ను కోసం వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్తున్నారు. తన్నుని ఆర్మన్ పట్టుకుంటే భూమి మనసులో ఆర్మన్ మీద సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అవుతుంది. అదే జరిగితే బావకి నాకు పెళ్లి జరగదు ఏడుస్తూ అంటుంది విమోకి. బేబీ, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ముందైతే మనం కూడా అక్కడికి వెళ్దాం. డాడ్, ఆ భూమి కొడుకు కోసం మనం అక్కడికి వెళ్ళడం ఏంటి? విమో పాప, ప్రతిసారి ఆవేశం పనికిరాదు. శత్రువుని జయించాలంటే మన శత్రువు పక్కనే ఉండాలి. నువ్వు మధుకర ఇద్దరూ అక్కడికి వెళ్ళండి. నాకు చిన్న పని ఉంది. నేను అది చూసుకొని వచ్చేస్తానంటూ హైటెక్ బామ్మ వెళ్ళగానే మధుకర్ అండ్ విము పాప కూడా స్టార్ట్ అయ్యారు. ఈ జయంతి ఇంత పని చేస్తుంది అనుకోలేదు. ఆమెను నమ్మద్దంటే భూమి మాత్రం మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు అంటూ లెక్చర్లు ఇచ్చింది. ఇప్పుడు తెలిసింది కదా అసలు భూమి మీద ఆమెకు ఎందుకంత కోపం అంటూ. వీవర్ కార్లో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. హైటెక్ బామ్మ, నేను వచ్చేసాను. నేను చెప్పిన అమౌంట్ తీసుకొని వచ్చావా
ఆ అమౌంట్‌ని అక్కడే పెట్టేసి వచ్చిన దాన్ని తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. హా! నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చాను. కానీ ఆ బ్యాగ్‌ని నేను మొయ్యలేను కదా! నా పని మనిషి కూడా వచ్చింది. తనే అక్కడ పెడుతుంది. నువ్వు తీసుకో బాబు అంటూ అనగానే, ఓహ్! పెద్దావిడ బ్యాగ్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి వెనక్కి తిరగగానే, అమ్మా! ఇదేంటి అమ్మ ఇక్కడుంది? హైటెక్ బామ్మ దగ్గర ఏం చేస్తుంది? అనేసి విద్యుత్ టెన్షన్‌గా చూస్తుంటే, ఓ బుల్లెట్ నేరుగా వచ్చి ఆమె ఫోర్‌హెడ్‌ని తాకేసరికి స్పాట్‌లో పడిపోయింది. విద్యుత్ జరిగిన దాన్ని షాక్‌గా చూస్తున్నాడు. అమ్మ అంటూ కారు దిగిన ఓ అమ్మాయి ఆమె దగ్గరికి ఏడుస్తూ వెళ్ళింది. చెల్లెమ్మ అనేసి విద్యుత్ ఇంకా షాక్‌గా చూస్తున్నాడు. మీరేం చేశారు? ఎందుకు మా అమ్మను చంపేశారు? జాబ్ ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చి ఎందుకిలా చేశారు? మేమేం చేశాం? అంటూ ఆ అమ్మాయి ఏడుస్తుంటే, హైటెక్ బామ్మ నవ్వుతూ అక్కడికొచ్చి ఆ అమ్మాయి చెంప పగలగొడుతూ, నా ముందు వాయిస్ రేస్ చేస్తే నాకు నచ్చదే. ఏం చేశామని అడుగుతున్నావు కదా! చెప్తాను. నువ్వేం చేయలేదు. చచ్చిన నీ అమ్మాయి ఏం చేయలేదు. కానీ ఇక్కడే ఉండి అంతా చూస్తూ కూడా ఏం చేయలేక ఉన్నాడు కదా నీ అన్న. వాడే. వాడే అంతా చేశాడు. నన్ను, ఈ నాగపడగల భూలక్ష్మీదేవిని ఫస్ట్ టైం భయపడేలా చేశాడు. ఎవరి మాట వినని నన్ను వాడి మాట వినేలా చేశాడు. మరి ఈ భూలక్ష్మీదేవి చూస్తుంటుంది అనుకున్నావా? అందుకే చంపేశానే అంటూ ఆ అమ్మాయిని చెంప పగలకొడుతుంది. రేయ్! నువ్విదంతా చూస్తూనే ఉంటావని నాకు తెలుసురా. నేను 5 కౌంట్ చేస్తాను. ఆ లోపు రాలేదంటే నేను చెప్పడం ఎందుకు? నువ్వే చూస్తావు. నీకు తెలుసు కదా! అసలే నాకు జాలి, దయ అంటే తెలీదు అంటూ విద్యుత్ చెల్లికి గన్నేం చేసి 5, 4, 3, 2 అంటూ కౌంట్ చేస్తుంటే, నా చెల్లినేం చేయకు అంటూ విద్యుత్ వచ్చేంతలో తనని షూట్ చేసేసింది హైటెక్ బామ్మ. లలిత అంటూ ఏడుస్తూ వచ్చి తన చెల్లిని, అమ్మని చూస్తూ, నేను వస్తే ఏం చేయను అన్నావు కదా! ఎందుకు నా చెల్లిని చంపేశావు? అంటూ కోపంగా అడుగుతాడు విద్యుత్. ఆహా! ఈ నాగపడగల భూలక్ష్మీదేవికి మాట మీద నిలబడే అలవాటు లేదురా. నా వెనక ఉన్న ఆస్తి ఎంతో తెలుసుకున్నావు. మరి అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకోలేదా? నీలాంటి వాళ్ళ అంతు చూసి సంపాదించాను. నన్నే బెదిరిద్దాం అనుకున్నావేంట్రా? నేనెవరో తెలుసా? నాగపడగల వంశానికి చెందిన దాన్ని. ఆ నాగుకి కూరల్లో విషం ఉంటుంది. కానీ ఈ నాగపడగల భూలక్ష్మీదేవికి నిలువెల్లా విషమే. ఆకలేస్తే పాము తన పిల్లల్ని తనే చంపుకు తిన్నట్టు నా వరకు వస్తే నేనేమైనా చేస్తాను. మర్యాదగా వీడియో ఫుటేజ్ ఇచ్చేయి. నిన్ను వదిలేస్తాను. నేను ఆ వీడియో ఫుటేజ్ ఇచ్చినా నన్ను చంపేస్తావు. ఇవ్వకపోయినా చంపేస్తావు. నేనేంటో బాగా తెలుసుకున్నావు. సీనా, వీణ్ణి మన డెన్లో కట్టిపడేయ్. ప్రాణం మాత్రమే మిగలాలి. ఇదంతా క్లియర్ చేసేయ్ అంటూ హైటెక్ బామ్ అక్కడి నుంచి కారులో స్టార్ట్ అయింది. సో తన్నుని కిడ్నాప్ చేసింది జయంతి అని తెలిసిపోయింది. మరి తన్ను భూమి వాళ్ళకి దొరుకుతాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.